పాలిటిక్స్లో మౌత్ టాక్ కీలక పాత్ర పోషిస్తుంది. రాజకీయంగా పోరాటం చేయటం, సిద్ధాంతాలపై చర్చించడం, విధానపరమైన నిర్ణయాలను విమర్శించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం మొన్నటి వరకు చూసాం. కానీ వ్యూహకర్తలు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం చేయటం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం జరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కొత్త సైకలాజికల్ గేమ్కు తెరలేపింది. 2019కి ముందు ప్రారంభించిన ఈ క్రీడను 2029 ఎన్నికలకు చాలా ముందే చేపట్టింది. అయితే ఫ్యాన్ పార్టీ ఉచ్చులో పడేందుకు ఎవరు సిద్ధంగా లేరు. దీనికి కారణం లేకపోలేదు. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన చూసిన జనం ఈ సైకలాజికల్ గేమ్ను నమ్మడం లేదన్న విషయం పార్టీ నేతలకు అర్థమైంది. దీంతో కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. అసలు వైసీపీ ప్రారంభించిన సైకలాజికల్ గేమ్ ఏంటి? పదును పెడుతున్న కొత్త వ్యూహాలు ఎలా ఉన్నాయి? జగన్ కుయుక్తులను జనం ముందుగానే గ్రహించారా? లెట్ us వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. జనాన్ని తప్పుదారి పట్టించేందుకు వైసీపీ కుప్పిగంతులు వేస్తోంది. గత ఎన్నికల్లో అధికారం పోయిందన్న అసహనంతో కుయుక్తులు పన్నుతోంది. ఏపీ ప్రజలంతా తమ వైపే ఉన్నారంటూ కొత్త రాజకీయ క్రీడ ప్రారంభించింది. 2029లో అధికారం తమదేనంటూ జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నా ప్రజలు మాత్రం చీకొడుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఛాన్స్ పేరుతో 2019లో అధికారంలోకి వచ్చి ఏం చేశారో గుర్తు చేసుకుంటూ మళ్లీ మీకా అధికారం అంటూ మనసులో అనుకునే పరిస్థితులు ఉన్నాయి. వైసీపీకి ఇంకోసారి అధికారం ఇచ్చి దౌర్జన్యాలు, దోపిడీ, భూదందాలు, దమనకాండ, దహనకాండకు బలి కావాలా అని ప్రశ్నిస్తున్నారు. చాలే, ఒకసారి ఇచ్చాం, ఫలితం అనుభవించాం, ఇంకెందుకు అనే పరిస్థితులు ఉన్నాయని మనస్తత్వవేత్తలు విశ్లేషిస్తున్నారు. 2019లోనే ఇలానే మైండ్ గేమ్ ఆడింది. ప్రత్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి గందరగోళానికి గురిచేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అరాచకాలను జనం గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. మానసిక వ్యూహంతో జనం నమ్మకాన్ని వమ్ము చేసి అన్నింటా దెబ్బతీసి ఇప్పుడు అదే గేమ్ ప్లాన్లో ముందుకు వెళితే ప్రజలు నమ్మరన్నది సైకాలజిస్టుల మాట. అధికారంలో ఉండగా విచ్చలవిడిగా సాగించిన దౌర్జన్యాలు, అక్రమ నిర్బంధాలు, భూ ఆక్రమణలతోనే గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూటకట్టుకుంది. 11 స్థానాలకే పరిమితం చేసిన ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. ఫలితాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని పార్టీ నేతలు సూచించినప్పటికీ పరాజయానికి ఈవీఎంలపై నెపం నెట్టి ఆత్మవంచనకు పాల్పడింది. బెంగళూరు, యలహంక, తాడేపల్లి ప్యాలెస్ల చుట్టూ చక్కర్లు కొట్టిన జగన్ ఇప్పుడిప్పుడే కొత్త సైకలాజికల్ గేమ్కు ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈసారి వచ్చేది వైసీపీయేనంటూ 3 ఏళ్ల ముందే ప్రచారాన్ని మొదలుపెట్టింది వైసీపీ నాయకత్వం. దీనిని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లేందుకు పార్టీ పేటీఎం బ్యాచ్ కొత్త వ్యూహాలకు పదును పెట్టింది. దీంతో రెచ్చిపోయిన కొందరు నేతలు వైసీపీ అధ్యక్షుడికి బర్త్డేకి వేటపోతులను, కోళ్లను బలిచ్చి జగన్ ఫోటోలకు రక్తాభిషేకం చేసి అధ్యక్షుడి పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కానీ ఈ జుగుప్సను చూసిన జనం జగన్ను అసహించుకొని చీదరించుకున్నారు. వైసీపీ నేతల రోత చేష్టలను ఏవగించుకున్నారు. ఇవాళ మేకలు, కోళ్ల తలలను తెగ్గోశారు. వాటి కుత్తుకులను కోశారు. రప్పా అంటూ రెచ్చిపారు. రేపు ఇంకేదైనా చేయొచ్చన్న భయాందోళన జనంలో ఉంది. జగన్ పట్ల ప్రజల్లో అభిమానం ఉందని చెప్పే ప్రయత్నం చేయడాన్ని మనస్తత్వ శాస్త్రంలో మాస్ సైకలాజికల్ ఫినామినాగా భావిస్తారన్నది సైకలాజిస్టుల మాట. అంటే ఈ ఆలోచనలో ఉన్నవారు జనాన్ని భ్రమింపచేస్తారు. నిరక్షరాస్యులు, పేద వర్గాలు, గ్రామీణులు ఇలాంటి భావనను ఎక్కువగా వంట పట్టించుకుంటారు. కానీ పట్టణాలు, నగరాల్లో ఉండే విద్యావంతులు, మేధావులు, సమాచారానికి దగ్గరగా ఉండే ప్రజలు దీనికి దూరంగా ఉంటారు. సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న ప్రస్తుత తరుణంలో వైసీపీ ఈ మాధ్యమాన్ని ఉపయోగించుకుని అసాధారణ విషయాలకు తెరలేపి ఉండవచ్చని సైకాలజిస్టులు విశ్లేషిస్తున్నారు. 2019కి ముందు ఇటువంటి సైకలాజికల్ గేమ్ను ఆడి సక్సెస్ అయిన వైసీపీ ఇప్పుడు అటువంటి క్రీడతో కొత్త వ్యూహానికి తెరలేపింది. కానీ ఒకసారి చేదు అనుభవాలు ఎదుర్కొన్న తర్వాత ఇటువంటి మైండ్ గేమ్లో ఎవరూ చిక్కుకోరని ప్రముఖ సైకాలజిస్ట్ విశ్లేషించారు. ఇప్పుడు వైసీపీ పేటీఎం గ్యాంగ్ చేస్తున్న ప్రచారం, జగన్ మళ్లీ మనమే వస్తామని చేస్తున్న వ్యాఖ్యలు క్యాడర్లో నైతిక స్థైర్యం నింపేందుకు ఉపయోగపడతాయి. కానీ జనంలో ఈ మైండ్ గేమ్ పనిచేయదన్నది కొందరి భావన. కొత్తొక వింత, పాతొక రోత అన్న చందంగా ఈసారి ముందుగానే మొదలుపెట్టిన వైసీపీ సైకలాజికల్ గేమ్లో ఎవరూ చిక్కుకోరన్నది సైకాలజిస్టుల మాట. సైకలాజికల్ మాస్ ఫినామినా అనేది వన్ టైం గేమ్ మాత్రమేనని,
మరోసారి అదే ప్రయోగం చేస్తే వికటిస్తుందన్నది వీరి భావన. 3 ఏళ్ల ముందే మొదలుపెట్టిన తమ మైండ్ గేమ్కు ఈసారి ఆశించినంత ఆదరణ రావడం లేదని, కొత్త వ్యూహం బెడిసికొట్టిందని ఫ్యాన్ పార్టీ పేటీఎం గ్యాంగ్లోని కీలక వ్యక్తి ఇటీవలి పిచ్చాపాటిగా చెప్పేశారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకుంటే పరివర్తన వస్తుంది. పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుని విజయం వైపు అడుగులు వేసేందుకు వీలు ఉంటుంది. కానీ అటువంటి ఆత్మ పరిశీలన వైసీపీలో జరగడం లేదన్నది పార్టీ సీనియర్ నేత మాట. మార్పు సేనాని నుంచి ప్రారంభం కావాలి. అప్పుడే సైనికులు కమాండర్ వెంట ఉంటారు. కానీ ఈ సూత్రాన్ని వైసీపీ ఎప్పుడో విస్మరించిందని సైకాలజిస్ట్ విశ్లేషించారు. ప్రజల మధ్య విద్వేషాలను పెంచైనా, విషబీజాలను నాటైనా 2029లో అధికారంలోకి వచ్చి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న ఫ్యాన్ పార్టీ నేతల పన్నాగాలకు ఆదిలోనే హంసపాదు పడినట్టు అందరూ భావిస్తున్నారు. మరి భవిష్యత్తులో వైసీపీ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.